తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మనకి ఉపయోగపడే వస్తువులు కొన్నప్పుడు లోపల భయం పోతుంది మనకి. ఆటోమేటిక్గా కొంత ఫియర్ ఉంటుంది మనీని ఖర్చు చేస్తున్నప్పుడు. దాన్ని తీసేయాలి మనం. ఊరికే అయితే కొనం కదండి. ఏది కొన్నా ఊరికే అయితే కొనం మనం. అవునా కదా? ఏదో అవసరాన్ని బట్టే కొంటాం. సో అలా మనం ముందుకెళ్దాం. ఓకే, ఈ రోజు రాసుకోండి. ఈరోజు వాటర్ ప్లస్ డిఎన్ఏ, ఈ మెథడ్స్ని మనం నేర్చుకుంటాం. చాలా పవర్ఫుల్ ఇవి, బట్ సింప్లీగా చెప్తాను. చాలా పవర్ఫుల్, కానీ సింప్లిఫై చేసి చెప్తాను. రాసుకోండి. మనందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మనందరం కూడా వాటర్కి సంబంధించి చాలా పవర్ఫుల్ అని. ఇప్పుడు మన దేవాలయాలు అన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి? నియర్ బై వాటర్. అవునా కదా? టెంపుల్స్ అన్ని నియర్ బై వాటర్. ఒకవేళ ఎక్కడైనా జనావాసాల్లో ఉన్నా కూడా మధ్యలో ఒక కొలను నిర్మిస్తారు కదా. ఆ కొలను నిర్మిస్తారు అంటే వాటర్కి, స్పిరిచువాలిటీకి మధ్యలో ఏదో సంబంధం ఉంది. సో ఇప్పుడు మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నాం అంటే, వాటర్ అనేది కేవలం ఒక కామన్ లిక్విడ్ మాత్రమే కాదు. వాటర్ అనేది ఏంటిదో తెలుసా? రాసుకోండి. వాటర్ ఈజ్ ఈక్వల్ లివింగ్ మెమొరీ. వాటర్ ఈజ్ ఈక్వల్ లివింగ్ మెమొరీ. సో ఇప్పుడు వాటర్కి, డిఎన్ఏకి డిఎన్ఏ ఇలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది కదా డిఎన్ఏ. చూసారా మీరు ఎప్పుడైనా డిఎన్ఏని చూసారా? ఇలా ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు వాటర్ ఏమో లివింగ్ మెమొరీ. మరి డిఎన్ఏ అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ అయిన కోడ్ కాదు. జాగ్రత్త వినండి. డిఎన్ఏ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిన కోడ్ కాదు. డిఎన్ఏ అనేది ఏం చేస్తుందంటే, ఈ వాటర్లో తేలియాడేటువంటి ఒక స్పైరల్. రాయండి. డిఎన్ఏ అనేది వాటర్లో తేలియాడే ఒక స్పైరల్. నీళ్ళపైన తేలియాడే స్పైరల్. ఇది ఇది చాలా డెప్త్ సబ్జెక్టు. ఉన్న మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీ కొద్ది మందికి దీన్ని నేను కరెక్ట్గా అర్థం చేయించగలను. పెద్ద గ్రూప్ ఉన్నా నేను అర్థం చేయించలేనేమో. మీతో నేను దీన్ని మీరు అర్థం చేసుకున్నాక దీన్ని మనం చాలా ఎక్స్పాండ్ చేయబోతాం. అది విశ్వం ప్లాను. ఇప్పుడు వాటర్ ఏమో మెమొరీ, లివింగ్ మెమొరీ. డిఎన్ఏ ఏమో నీళ్ళపైన తేలి ఆడేది. నీళ్ళపైన ఏదైనా ఎలా తేలుతుంది? లైట్ వెయిట్ ఇది చూస్తాం కదా మనం. వాటర్ ఎలా ఫ్లో ఫ్లో ఎలా ఉంటే అలా కదులుతుంది. అవునా కదా? సో మనం ఏమనుకుంటామంటే డిఎన్ఏ అనేది ఒక స్థిరమైన కోడ్ అనుకుంటాం ఇప్పటి వరకు. ఎస్ఆర్ నో? డిఎన్ఏ అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ అనుకుంటాం. సో ఇప్పుడు మనం దాన్ని గురించి ఇంకెక్కువ తెలుసుకోబోతున్నాం. అయితే డిఎన్ఏ నీటిపైన తేలియాడి మన శ్వాసతో స్పందించే, రాయండి, మన శ్వాసతో స్పందించే ఒక స్పైరల్. డిఎన్ఏ అనేది నీటిపై తేలియాడే, శ్వాసతో స్పందించే ఒక స్పైరల్. అంటే చూడండి, నీటికి, ఇప్పుడు మన లోపల ఉన్న డిఎన్ఏ బాడీలో 70% వాటర్ ఉంటుంది. అవునా కదా? ఇది సైంటిస్టులు కూడా రుజువు చేశారు. ఇప్పుడు ఈ వాటర్ పైన డిఎన్ఏ తేలియాడుతూ ఉంటుంది, వాటర్ ఫ్లో. ఈ వాటర్ ఫ్లోని ఎలా కంట్రోల్ చేస్తాం మన బాడీలో అంటే శ్వాసతో కంట్రోల్ చేస్తాం. దేంతో కంట్రోల్ చేస్తాం? శ్వాసతో. శ్వాస ఎక్కడ కంట్రోల్ చేస్తాం? మెడిటేషన్లో. మెడిటేషన్లో కంట్రోల్ చేస్తాం బ్రీతింగ్. సో అలా మనం వెళ్తాం. ఇప్పుడు మనం రాసుకోండి. నేను కొత్త భూమిలోకి అడుగు పెడుతున్న కాలంలో ఉన్నాను అని రాయండి. నేను కొత్త భూమి. అవునా కదా? మనం కొత్త భూమిలోకి వెళ్తున్నాం. ఎప్పుడు ఇలా అనుకోవాలి, న్యూ న్యూ. మీరు చూస్తే ఈ అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూడండి. సంతూర్ సోపు, రిన్ సోపు, లేదా ఏదైనా పౌడరు, వాడు ఎప్పుడు కూడా న్యూ సంతూర్ సోప్ అని అంటాడు. అవునా కదా? న్యూ సంతూర్ సోప్, న్యూ రిన్ సోప్, అన్ని న్యూ అని ఇస్తాడు. కానీ చిన్నప్పటి నుండి చూస్తున్నాం వాటిని. అవునా కదా? ఆయన కూడా ఇప్పటికీ యాడ్ ఇచ్చినా కూడా న్యూ అనే ఇస్తాడు. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ చేస్తున్నాడు ఇది కొత్తది 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 అని. గమనించారా మీరు ఎప్పుడైనా? యాడ్స్ ఎలా వస్తాయండి? న్యూ 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 అని వస్తాయి.
అలానే మనం కూడా ప్రతిసారి ఏమనుకోవాలి, నేను కొత్త భూమిలోకి అడుగు పెడుతున్నాను. ఈ కాలం ఇది, ఈ టైం అది డైలీ అనుకోవాలి మనం మన సబ్ కాన్షియస్ మైండ్కి. ఇలా అనుకోవడం ద్వారా మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే మన న్యూరల్ పాత్లో మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏమైపోతుందంటే కొత్త భూమికి అడుగు పెడుతున్నాను అని మీరు అనుకోవడం ద్వారా పాతవన్నీ మర్చిపోతుంది. పాత భయాలు, ఇన్నర్ ఫియర్స్, ఇవన్నీ మర్చిపోతుంది. ఫ్రెష్గా మనల్ని అడుగు పెట్టిస్తుంది. ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి చూడండి కదా. కొత్త భూమిలోకి అంటే ఎలా ఫీల్ అవుతాం మన బాడీ, అదొక రకమైన ఆ, ఉత్సాహం నిండిపోతుంది. సో ఇలా డైలీ అనుకోవాలి. ఓకే. సో ఇలాంటి టైంలో మనం మన డిఎన్ఏని బలవంతంగా మార్చడం కాదు, కానీ సింపుల్గా మనం ఎలా మారుస్తామంటే మన శ్వాసని సమన్వయం చేయడం ద్వారా. రైట్. శ్వాసని సమన్వయం చేయడం ద్వారా. శ్వాసని సమన్వయం అంటే చూడండి, మీరు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అంటే, నన్ను చూడండి ఒకసారి. ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే శ్వాసని అప్పుడప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయాలి. 1 2 3 4 నెమ్మదిగా వదిలేయాలి. మళ్ళీ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయాలి. శ్వాసని రివర్స్లో శ్వాసిస్తారు చాలా మంది. మన శ్వాస లోపలికి తీసుకోమంటే చాలా మంది కడుపు లోపలికి పోతుంది. ఒకసారి ట్రై చేయండి. తీసుకోండి, కడుపు లోపలికి పోతుందా బయటికి వస్తుందా శ్వాసను పూర్తిగా తీసుకున్నప్పుడు? మీరు ఇంటెన్షన్ తోటి కావాలని అంటే మాత్రమే బయటికి వస్తుంది. నార్ నార్మల్గా కొత్త పర్సన్ దగ్గరికి వెళ్ళండి, మన సబ్జెక్ట్ లేని పర్సన్ దగ్గరికి. అతన్ని శ్వాస లోపలికి బాగా లోపలికి పీల్చు అనండి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ స్టమక్ ని లోపలికి పీలుస్తాడు. మీరు గమనించండి. మీరు ఆల్రెడీ మీరు మెడిటేషన్లో ఉన్నారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా పూర్తిగా శ్వాస తీసుకోండి అన్నప్పుడు హృదయం నిండా బొజ్జ నిండా తీసుకుంటారు. వదిలే అన్నప్పుడు మళ్ళీ వదిలేస్తాం. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. ఒక 4 సెకండ్స్, 4 సెకండ్స్ అప్పుడప్పుడు బ్రీత్ ఆపుతూ నెమ్మదిగా వదిలేయాలి, నెమ్మదిగా వదిలేయాలి. ఇలా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందో తెలుసా? మన డిఎన్ఏ రీసెట్ అవుతుంది. ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరుగుతుంది కదా. హాస్పిటల్కి వెళ్ళి లక్షలు లక్షలు పే చేసే కంటే ఇది బెటర్ కదా. కదా. అలా నెక్స్ట్ రాసుకోండి. వాటర్, వాటర్ మన బాడీలో ఉన్న వాటర్ కానీ ఈ రెగ్యులర్ వాటర్ కానీ మన భావోద్వేగాలని అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆలోచనని అన్నింటినీ దాచుకొని డిఎన్ఏకి పంపిస్తుంది. ఈ వాటర్ ఏం చేస్తుంది? మన ఎమోషన్స్, ఫీలింగ్స్, మన థాట్స్, వీటన్నిటిని అది సేవ్ చేసి డిఎన్ఏకి పంపిస్తుంది. డిఎన్ఏకి పంపిస్తుంది. మన బాడీలో ఉన్నది ఆ, చూడండి, మన బాడీలో ఉన్నది డిస్టిల్డ్ వాటర్ కాదు. మన బాడీలో ఉంది ఒక సముద్రం. రాయండి. మన బాడీలో ఉంది డిస్టిల్డ్ వాటర్ కాదు, మన బాడీలో ఉంది ఒక సముద్రం. అంటే మిమ్మల్ని మీరు ఎంత పెద్దగా ఊహిస్తున్నారు ఇప్పుడు చూడండి. మీరు ఒక సముద్రం, మహాసముద్రం. కేవలం ఆ, ఆడవారి మనసు మాత్రమే సముద్రం కాదండి. అందరం సముద్రమే, మన లోపల సముద్రం ఉంది. అవునా కదా. ఇప్పుడు ఎందుకు ఆడవారి మనసును సముద్రంతో పోల్చారంటే సముద్రం యొక్క లోతు ఎంతో ఉంటుంది కాబట్టి, అక్కడ ఏముంటాయో తెలియదు కాబట్టి ఆడవారి మనసు సముద్రంతో పోల్చారు. నేనేమంటానంటే సముద్రం లోపలికి వెళ్ళే కెపాసిటీ లేదు కాబట్టి అక్కడ ఏం ఉంటుందో తెలియదు అంటున్నాం. కానీ వాస్తవానికి అక్కడ ఏదో అయితే ఉంటుంది కదా. అవునా కదా. ఏదో అయితే ఉంటుంది. సముద్రంలో కొంత దూరం వరకే ప్రయాణం చేయగలం లోపలికి. ఇంకా లోపలికి వెళ్తే పైన ఉన్న వాటర్ వెయిట్ వలన వెళ్ళలేరు. ఆ వాటర్ వెయిట్ వలన బ్లాస్ట్ అయిపోయి ఏదో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఆడవారి మనసుని తెలుసుకోవాలి అంటే కూడా అంత డీప్గా వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి. వాళ్ళ మనసుని అర్థం చేసుకునే కెపాసిటీ, క్యాపబిలిటీ కనుక లేకపోతే బ్లాస్ట్ అయిపోతుంది.
కెపాసిటీ క్యాపబిలిటీ కనుక లేకపోతే బ్లాస్ట్ అయిపోతాం. అంటే సింపుల్గా నాకు ఒకసారి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అంటే వేరే వాళ్ళకి చెప్తుంటే నేను విన్నాను. ఎక్కడ నూజివీడులో ఈ సంఘటన నూజివీడులో జరిగింది. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఒక ఒక కేజీ బండరాయి ఒక క్లాత్లో కట్టుకో, ఒక టవల్లో కట్టు, నీ నడుముకు కట్టుకో, ఒక 30 రోజులు అది తీయకుండా ఉండి అప్పుడొచ్చి మీ వైఫ్ మీద నాకు కంప్లైంట్ ఇవ్వు అన్నాడు. 30 డేస్ నువ్వు పడుకున్నా, నిద్రపోయినా, తిన్నా, ఏ స్నానం చేసినా, ఏమి చేసినా ఆ బండరాయి మాత్రం తీయద్దు. కేజీ బండరాయిని 30 డేస్ అట్లా చేసి వచ్చి అప్పుడు నీ భార్య గురించి నాకు కంప్లైంట్ ఇవ్వు అని అన్నాడు. ఉంటారు ఎవరైనా అట్లా? తీయద్దు కాదు, ఎప్పుడు తీయద్దు. మరి 9 మంత్స్ ఎలా మోసింది అనుకున్నావని అన్నాడు. నీ కొడుకునో బిడ్డనో 9 నెలలు తను ఎలా మోసింది? అవునా కదా? అంటే మీ వైఫ్ని కానీ, మదర్ని కానీ, చెల్లెని కానీ, అక్కని కానీ ఏదైనా అనే ముందు ఈ విషయం గుర్తు రావాలి మనకు. అంతే కదా? ప్రతి స్త్రీ తల్లినే, సృష్టికి ప్రతిరూపం. అప్పుడు వాళ్ళని అంత ఈజీగా మనం అనొద్దు, భయపడాలి. స్త్రీ విషయంలో పురుషుడు ఖచ్చితంగా భయపడాలి. ఎందుకంటే వాళ్ళు ఆది పరాశక్తి. అఫోకస్డ్గా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన కళ్ళు పాపం చేయవు. బయట ఇంకొక స్త్రీని చూసినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు పాపం చేయవు. హ్యూమన్ నేచర్. ఇంకో స్త్రీని చూసినప్పుడు ఒక భావన వస్తుంది, ఆటోమేటిక్గా కళ్ళు అలా వెళ్తాయి. ఇది కూడా సంచిత కర్మలే. వాటిని మనం మార్చుకోవాలి అంటే మన మైండ్లో ఇది గుర్తుండాలి ఎప్పటికీ. అవునా కదా? ఇది గుర్తుంటే ఆటోమేటిక్గా ఎవరిని చూసినా కూడా ఒక తల్లిలాగానే అనిపిస్తుంది. అవునా కదా? సో అలా కేపబిలిటీ అనేది పెంచుకోక మనం తెలియదు ఉండదు అంటాం. కేపబిలిటీ పెంచుకోక. అలానే మన లోపల కూడా ఒక సముద్రం ఉంటుంది. దీనిని కూడా మహిళా మనులు గుర్తించాలి. పురుషుడి లోపల కూడా ఒక సముద్రం ఉంటుంది, అది కూడా లోతుగా ఉంటుంది. దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సో రాసుకోండి, మన శరీరంలో ఒక సముద్రం ఉంటుంది. సో ఇప్పుడు డాక్టర్ ఎమోటో అనే వ్యక్తి ఆయన చేసిన కొన్ని పరిశోధనలు మీరు ఇప్పటివరకు కూడా చాలా క్లాసెస్లో విని ఉంటారు. సో వాటర్ అనేది రెస్పాండ్ అవుతుంది మన మాటలకి, మన భావాలకి, మన ఫ్రీక్వెన్సీకి. అది రెస్పాండ్ అవుతుంది అని మనందరం చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకున్నారు. నేను దాని గురించి ఎక్కువ ఇప్పుడు చెప్పాను, తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్తాను. జస్ట్ స్టాండర్డ్ విషయాలే నేర్చుకున్నారు. డీప్గా వెళ్దాం మనం వాటర్ రిచువల్స్కి సంబంధించి. నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ స్పందిస్తుంది అంటే ఎలా స్పందిస్తుంది? నేను ఎప్పుడు చెప్పినట్టుగా మీ భావాలని, మీ ఆలోచనలని దాచిపెడుతుంది. అది దాచిపెట్టి డిఎన్ఏకి పంపిస్తుంది. ఇప్పుడు ఈ డిఎన్ఏ శ్వాసతోటి స్పందిస్తుంది అని చెప్పాను కదా. డిఎన్ఏ శ్వాసతో స్పందిస్తుంది. ఒక్కదానికొకటి కనెక్షన్ మీరు ఆలోచించండి. వాటర్ ఏం చేస్తుంది? అన్నిటినీ తీసుకుంటుంది, దాచిపెడుతుంది, డిఎన్ఏకి పంపిస్తుంది. ఇప్పుడు డిఎన్ఏ ఎలా రెస్పాండ్ అవుతుంది? మళ్ళీ మన శ్వాసని, బ్రీత్ని బట్టి ఈ తీసుకున్న మెమరీస్ని ఈ డిఎన్ఏ ఏం చేయాలనేది మన శ్వాస ద్వారా వెళ్తుంది. శ్వాస ద్వారా. అర్థమవుతుందా నేను చెప్పేది? వాటర్ సేవ్ చేస్తుంది, డిఎన్ఏకి ఇస్తుంది. డిఎన్ఏ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వాటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాటర్ పైన డిపెండ్ అయిన డిఎన్ఏ దేనికి రెస్పాండ్ అవుతుంది? శ్వాసకి రెస్పాండ్ అవుతుంది, మన బ్రీత్కి రెస్పాండ్ అవుతుంది. సో ఎలా రెస్పాండ్ అవుతుంది చూడండి. ఎప్పుడైతే వాటర్, ఈ డిఎన్ఏ ఇవి రెండు కలిసి ఉన్నాయో అప్పుడు మనం మన యొక్క బ్రీత్ని మనం కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటే డిఎన్ఏ అప్గ్రేడ్ అవ్వడం మనం అనుభవిస్తాం. డిఎన్ఏ అప్గ్రేడ్ అవ్వడం ఎలా అప్గ్రేడ్ అవుతుందంటే సిస్టంలో కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి. కంప్యూటర్లో ఫోల్డర్స్. ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఫైల్స్ ఓపెన్ అవుతాయి. అవునా కదా? ల్యాప్టాప్లో మనం కొన్ని దాచిపెట్టుకుంటాం కదా, ఫోల్డర్స్ ఉంటాయి, అందులో ఫైల్స్ ఉంటాయి. అలానే మనం ఎప్పుడైతే
బ్రీత్ని నెమ్మదిగా మనం శ్వాసతోని అనుసంధానం అవుతూ ఉంటామో అప్పుడు డిఎన్ఏ తన లోపల మీ తాత ముత్తాత ఏది ఎక్కడికో ఉన్న ఫోల్డర్స్ని ఓపెన్ చేస్తుంది. రాయండి. శ్వాసతో అనుసంధానం అవ్వడం వల్ల ఫోల్డర్స్ అన్ని కూడా అంటే పాత జ్ఞాపకాలన్నీ కూడా, పాత జ్ఞాపకాలు అంటే ఎవరి మీవి కాదు, ఆల్రెడీ మన డిఎన్ఏలో ఎక్కడో సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు, అవునా కదా? మీ తాతో మీ నానమ్మో మీరు కూడా విని ఉంటారు మీ ముత్తాతల గురించి, వాళ్ళ గురించి, వాళ్ళు ఇలాంటివి చేశారు అలాంటివి చేశారు. అంటే ఆ ధైర్యం ఫోల్డర్లో దాగి ఉంది మనకు, అవునా కదా? మనం వాళ్ళ వంశం నుండే కదా వచ్చింది, అంతేనా కదా? అది మీ ఫోల్డర్లో దాగి ఉంది. మీరు ఎప్పుడైతే అన్ఫోల్డ్ చేస్తారో ఆ ధైర్యం వస్తుంది మీకు. అట్లా ఒక ధైర్యమే కాదు, డబ్బును సంపాదించే ధైర్యం, భూములను సంపాదించే ధైర్యం, పంటలు పండించే ధైర్యం. వ్యవసాయం మర్చిపోయాం. మనం కరెక్ట్గా శ్వాస మీద కూర్చుంటే వ్యవసాయం చేసే జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది మీరు ప్రాక్టీస్ చేస్తే, అవునా కదా? వ్యవసాయం చేయాలి. రేపు మనం పెట్టబోయే, మనం కట్టబోయే ఒక 100-200 ఎకర్స్ ఏదైతే మనం అనుకుంటున్నామో అందులో మనందరం వ్యవసాయం చేస్తాం. చేద్దామా? వ్యవసాయం చేస్తాం, మట్టిలో దిగుతాం. అసలు ఆ లైఫే వేరే ఉంటుంది చూడండి. మన గురించి బీబీసీ వాళ్ళు ఒక స్టోరీనే ప్రచారం చేయాలి. అట్లా ఉంటుంది మనది. రెస్ట్ ఆఫ్ లైఫ్ ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీగా ఉండాలి మనం. ఎంత నవ్విస్తూ, చక్రం సినిమా ఉంటుంది కదా ప్రభాస్ది, చక్రం మూవీ. హ్యాపీగా నవ్విస్తూ నవ్విస్తూ వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతాడు కానీ మూవీ చూసి వచ్చే వాళ్ళ మనసు భారంగా ఉంటుంది, భారంగా ఉంటుంది. మనం అలా వెళ్ళిపోవాలి, ఎండింగ్ని రాసుకోవాలి మనం. ఎంత హ్యాపీగా ఉండాలంటే అసలు అంత హ్యాపీగా ఉండాలి మనం. సో అట్లా మనం వెళ్తాం. ఇప్పుడు మనం ఈ శ్వాసని అనుసంధానం చేయడం ద్వారా కూడా ఏంటి అంటే ఈ ఫోల్డర్స్ అని అన్ఫోల్డ్ అవుతాయి. మీకు తెలియదు మీ శక్తి ఏంటో, మీకు తెలియదు, మీ పూర్వీకులకు తెలుసు. దాన్ని అన్ఫోల్డ్ చేస్తాం. అర్థమైంది కదా ఇప్పుడు వాటర్, డిఎన్ఏ, ఈ ఇంటెన్షన్ అప్గ్రేడ్ ఎలా అవుతుంది అనేది. ఓకేనా? నెక్స్ట్, ఇది వండర్ఫుల్ పాయింట్. మన భారతదేశంలో పుట్టడం ఎందుకు అదృష్టం అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. రాసుకోండి. టెంపుల్, టెంపుల్ ఈజ్ ఈక్వల్ టు యాంప్లిఫైయర్. టెంపుల్ ఈజ్ ఈక్వల్ టు యాంప్లిఫైయర్. యాంప్లిఫైయర్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఇల్లు చాలా పెద్దగా ఉంది, చాలా రూమ్స్ ఉన్నాయి. వైఫై ఒక దగ్గర పెడతాడు, అవునా కదా? ఏదో ఒక దగ్గర వైఫై పెడతాడు. అన్ని రూమ్స్కి వస్తుందా వైఫై సేమ్ స్పీడ్? రాదు. అప్పుడు ఏం చేస్తారు? యాంప్లిఫైర్స్ పెడతారు, అవునా కదా? యాంప్లిఫైర్స్ పెడతారు. అదేం చేస్తుంది? ఈ వైఫైని అన్ని రూమ్స్కి ఈక్వల్గా వచ్చేలాగా తీసుకొస్తుంది. ఎస్ ఆర్ నో? యాంప్లిఫైర్స్ పెడుతుంది. అలాగే టెంపుల్స్ కూడా యాంప్లిఫైయర్స్. మనం ఎందుకు టెంపుల్స్కి వెళ్ళాలి అనేది ఇక్కడ నేను చెప్తాను చూడండి. టెంపుల్స్ కూడా యాంప్లిఫైయర్స్. సో ఇప్పుడు టెంపుల్స్ ఎక్కడ కట్టారండి? టెంపుల్స్ ఎక్కడ కట్టారంటే భూమి మీద ఆల్రెడీ కొన్ని ఎనర్జెటిక్ నోడల్ పాయింట్స్ ఉంటాయి. ఎనర్జెటిక్ నోడల్ పాయింట్స్. ఆ నోడ్ పాయింట్స్ పైన మన వాళ్ళు పూర్వీకులు టెంపుల్స్ ని కట్టారు. ఊరికే కట్టలేదు, ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ దొరికింది కదా అని ఇప్పట్లాగా కట్టలేదు. ఎక్కడ పడితే అక్కడ కట్టలేదు. ఇప్పుడు మొన్న మేము కాళేశ్వరం వెళ్ళాం. కాళేశ్వరంలో అదేంటి, అక్కడ కేదార్నాథ్లో ఏదైతే శివలింగం ఉంటుందో అదే ఒక లైన్ పైన మీరు గూగుల్ చేసి వస్తుంది, స్ట్రైట్ లైన్ కాళేశ్వరం, స్ట్రైట్ లైన్. ఎలా అనిపించింది సార్ భరత్ సార్, మనం అక్కడికి వెళ్ళాం కదా? చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. దర్శనం, మెడిటేషన్. మన ఈవినింగ్ టైంలో కూడా మనం మెడిటేషన్ లో కూర్చుని పోయి నిద్రపోయాము. అవునవును. చాలా అద్భుతంగా ఉందండి. ఎస్, అక్కడ ఒకే పానవట్టంపై యముడు శివుడు ఇద్దరు ఉంటారు. బాగుంది కదా సార్? నాసికా అక్కడే రంధ్రాలు రెండు. ఉంటాయి ఆ శివలింగాలకి. అవును. గాలి వస్తూ పోతూ ఉంటుంది, అందులో ఎంత వాటర్ పోసినా నిండదు అది. కింద రెండు నదులు ఉన్నాయి కదా సార్. అవును. సో నెక్స్ట్ అంత పవర్ఫుల్ ప్లేసెస్. టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను, టు బి ఫ్రాంక్,
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్న అనుభూతి ఇక్కడ హైదరాబాద్లో ఆ, ఒకటి ఉంది, ఒక ఫేమస్. అది ఆర్టిఫిషియల్గా కట్టింది. మేము మొన్న అక్కడికి వెళ్ళాం. బట్ నో వైబ్రేషన్స్, నో ఫీలింగ్స్. నో వైబ్రేషన్స్, నో ఫీలింగ్స్ లేవు. అక్కడికి వెళ్తే అడుగు పెట్టగానే ఒళ్ళు పులకరిస్తుంది, అవునా కదా? అడుగు పెట్టగానే ఆ వాతావరణానికే మైండ్ మొత్తం ఇలా రిలాక్స్ అయిపోతుంది. ఆ వైబ్రేషన్ చూసినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళ వెంబడి నీళ్లు వస్తాయా రావా? ఇప్పుడు ఇలా ఇలా దర్శనానికి ఇలా వెళ్ళినప్పుడు అలా లోపల కనిపిస్తాడు. అప్పుడు ఆ ఫీల్ ఉంటుంది. అసలు జీవితాంతం ఇక్కడే ఉంటే బాగుండు అనిపిస్తుంది, అవునా కదా? అనిపించిందా మీకు ఎవరికైనా వెళ్ళినప్పుడు? కదా? అదొక వైబ్రేషన్. అది ఆర్టిఫిషియల్గా ఉండదు, ఎందుకంటే మన పూర్వీకులు కట్టింది ఒక ఎనర్జెటిక్ పాయింట్ చూసి కట్టారు, ఆంప్లిఫైర్ అది. అందుకే ఓల్డ్ టెంపుల్స్ విజిట్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అందుకనే మనం ఏం చేయాలి? ఆలయాలకు వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు మీరు వాటర్ తీసుకొని వెళ్ళాలి. రాసుకోండి. వాటర్. మంచిగా స్నానం చేసి, ఆల్మోస్ట్ స్నానం చేశాక వెళ్తాము టెంపుల్కి. ఇంట్లో నుండే మీరు వాటర్ తీసుకొని వెళ్ళాలి. ఒక రాగి పాత్రలో కానీ, ఇలాంటి రాగి ఆ, బాటిల్లో కానీ, ఒకవేళ కార్లో మన లాంగ్ వెళ్తుంటే ఒక రాగి చెంబు కానీ తీసుకొని వెళ్ళాలి. రాసుకోండి. ఈ రోజు నుండి అది చేద్దాం. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మనకి. మన మునులు ఋషులు ఎప్పటికీ వాళ్ళ చేతిలో ఒక్కొక్క చేతిలో కమండలం, ఒక చేతిలో నీరు. ఎందుకు ఊరికే పట్టుకున్నారండి వాళ్ళు? వాళ్ళకి తెలిసి ఇవన్నీ. వాళ్ళు నాకు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. వాళ్ళు నాకు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. ఇక నుండి మనం టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి ఇంట్లో నుండే మీరు ఒక రాగి పాత్రలో వాటర్ తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? అలానే వాటర్తో పాటు ఇంకేం తీసుకోవాలి? శ్వాసను తీసుకొని వెళ్ళాలి. వెళ్తారా? వాటర్తో పాటు శ్వాసని కూడా తీసుకొని వెళ్ళాలి. తీసుకువెళ్తారా, ఇంట్లోనే ఉంచుతారా శ్వాసాన్ని? తీసుకొని వెళ్ళాలి. ఓకే. ఇవి రెండు తీసుకొని వెళ్తే మీరు, నేను చెప్తాను నెక్స్ట్ వాటర్ రిచువల్ ఎలా చేయాలి అక్కడికి వెళ్ళాక అనేది. ఈ వాటర్ ప్లస్ శ్వాస, ఇవి రెండు మీరు తీసుకొని వెళ్ళి అక్కడ మెడిటేషన్లో కూర్చుంటే టెంపుల్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని మార్చదు కానీ మీ ప్రతిబింబాన్ని మారుస్తుంది. రాసుకోండి. టెంపుల్ మిమ్మల్ని మార్చదు కానీ మీ ప్రతిబింబాన్ని మారుస్తుంది. ప్రతిబింబం అంటే ఏంటి? ఇప్పుడు నిన్న మూవీలో భరత్ సార్ చెప్తారు కదా, నీ లోపల ఆల్రెడీ ఉంది ఆ ఎనర్జీ, దాన్ని బయటికి తీసుకురావడమే. అంటే మీ ప్రతిబింబం అంటే మీరు ఇది కాదు. ఇప్పుడు ఇప్పుడు కనిపించే భరత్ సార్ కాదు మీ ప్రతిబింబం. ఇప్పుడు కనిపించే లక్ష్మీ మేడం కాదు మీ ప్రతిబింబం. ఇప్పుడు కనిపించే దామోదర్ గారు కాదు. మీ ప్రతిబింబం లోపల ఉంది. ఆ ప్రతిబింబాన్ని బయటికి తీసుకొస్తుంది వాటర్ మెడిటేషన్ మనం టెంపుల్లో చేస్తే. వాటర్ మెడిటేషన్ అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే వాటర్ వాటర్ యొక్క ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ రిచువల్ ఎలా చేయాలి మనం వాటర్ అంటే, టెంపుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? సో మనం తీసుకెళ్ళిన వాటర్ని స్ప్రింకిల్ చేయాలి ఫస్ట్. అక్కడ కూర్చొని స్ప్రింక్ చేసుకోవాలి, మన పైన చల్లుకోవాలి. ఆ తీసుకెళ్ళిన వాటర్ బాటిల్తో మొత్తం పోయడం కాదు, ఇట్లా స్ప్రింక్ చేయాలి. కొంత వాటర్ తీసుకొని స్ప్రింక్ చేయాలి ఒక మంచి భావనతోటి, పవిత్రమైన భావనతోటి. ఒక న్యూ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాను స్ప్రింక్ చేయాలి. దర్శనం అయిన తర్వాతనైనా, దర్శనం కాకముందైనా సరే వచ్చి ఒక ప్లేస్లో కూర్చొని స్ప్రింక్ చేసుకోండి వాటర్ని. సో ఇలా స్ప్రింక్ చేసి రాసుకోండి. వాటర్ని స్ప్రింక్ చేసి ఒక మంచి పవిత్రమైన స్థలంలో కూర్చోవాలి మీరు. టెంపుల్లోనే ఎక్కడ పడితే అక్కడ కాకుండా, ఎవరు ఎక్కువగా డిస్టర్బ్ చేయని ఒక ప్లేసెస్ ఉంటాయి కదా కొన్ని, ఏదో ఒకటి. బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ అక్కడికి వెళ్తే మధ్యలో ఒక స్క్వేర్ లాగా ఉంటుంది. ఆ లోపల కూర్చున్న వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయరు, అవునా కదా? లోపల మనం ఇస్కాన్ టెంపుల్ లోపలికి వెళ్తే స్క్వేర్ లాగా జస్ట్ అవి ఉంటాయి, చిన్న చిన్న పిల్లర్స్ లాగా. అలా ప్రతి టెంపుల్లో ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ కూర్చొని వాటర్ని స్పైరల్ అంటే స్ప్రింగ్ చేసుకొని
మీ శ్వాసని మీ శ్వాసని గమనిస్తూ కొద్దిసేపు కూర్చొని మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకున్నట్టుగా భావించండి. అప్పుడు ఏం అనుకోవాలి, మీరు ఏం ఊహించాలి అంటే వాటర్, ఇప్పుడు మీరు తీసుకెళ్ళిన వాటర్ ఏదైతే ఉందో తాగుతూ ఆ వాటర్ని తాగుతూ ఈ డిఎన్ఏ అందులో లైట్ స్పార్కింగ్ అవుతున్నట్టు, ఆ డిఎన్ఏలో ఉన్న ఫోల్డర్స్ అన్ఫోల్డ్ అవుతున్నట్టు ఊహించాలి. డిఎన్ఏలో ఉన్న ఫోల్డర్స్ అన్ఫోల్డ్ అవుతున్నట్టు చల్లుకోవాలి. అన్ఫోల్డ్ అవుతున్నట్టు ఊహించాలి. నేను నన్ను గుర్తు చేసుకుంటున్నాను అనుకోండి. నేను నన్ను గుర్తు చేసుకుంటున్నాను అనుకోండి. టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు మర్చిపోయారు, మీరెవరో మీరు మర్చిపోయారు. చిన్నప్పుడు ఉర్మిళాదేవి నిద్ర గురించి ఎంతమంది చదువుకున్నారు? చదువుకున్నారా? చదివారా? ఉర్మిళాదేవి నిద్ర గుర్తున్నారా? కదా, ఎన్ని రోజులు నిద్రపోతుంది ఆవిడ? 14 సంవత్సరాలు. లక్ష్మణుడు తిరిగి వచ్చేంత వరకు 14 ఇయర్స్. సో అలా మన లోపల కూడా ఇప్పుడు మీకు ఎంత 14 15 ఇయర్స్ ఉన్నాయి కదా, మీ ఏజ్ అంతే కదా. అప్పటి నుండి ఉన్న మెమరీస్ అన్ని నిద్రలో ఉన్నాయి, వాటిని మేల్కొల్పాలి. లక్ష్మణుడు వస్తే మేల్కొంటుంది తను. అలాగే ఇప్పుడు మనం ఈ వాటర్ రిచువల్ చేస్తుంటే మేల్కొంటాయి. ఓకేనా? వాటర్ రిచువల్ చేస్తుంటే మేల్కొంటాయి. ఓకే. సో ఇప్పుడు కొన్ని వాటర్ రిచువల్స్ చెప్తాను, రాసుకోండి. ఇవి రెగ్యులర్గా డైలీ చేసేది నేను చెప్తాను. అండ్ సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మీరు చేయాల్సిన వాటర్ రిచువల్ ఇవి చాలా పవర్ఫుల్. ఇవి చేయండి. నేను చేస్తున్నాను, మీకు చెప్తున్నాను. నెంబర్ వన్ నెంబర్ వన్ వాటర్ రిచువల్, ప్రాణ వాటర్ యాక్టివేషన్, జీవశక్తి యాక్టివేషన్ అని రాసుకోండి. ప్రాణ వాటర్ యాక్టివేషన్ చాలా పవర్ఫుల్ అండి. మీరు ఇంకెవరికైనా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులలో, ఆరోగ్యంగా ఇబ్బందులలో ఉన్న వాళ్ళకి కూడా ఇది చేయమని చెప్పండి. ఇది మెడిసిన్కి ప్రత్యామ్నాయం కాదు, కానీ పవర్ఫుల్. కాస్మిక్ ఎనర్జీని పొందడానికి పవర్ఫుల్. ఓకేనా? మ్మ్. సో ప్రాణ వాటర్ యాక్టివేషన్ ఇదేంటంటే, రాసుకోండి. ఇప్పుడు ఎప్పుడు చేయాలి? చేయాల్సిన టైం రాయండి. చేయవలసిన సమయం. మనకి త్వరలో ఒక న్యూరో ప్లస్ ఆస్ట్రాలజీ రెండింటిని కలిపి చెప్పేటువంటి ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ ఉన్నాడు. మన ఈషకు పేరు పెట్టింది ఆయనే. ఆ పర్సన్తో మాట్లాడుతున్నాను. ఒక క్లాస్ తనతో మాట్లాడదాం, తీసుకుందాం. న్యూమరాలజీ ప్లస్ ఆస్ట్రాలజీ కలిపి చెప్తాడు. చాలా పవర్ఫుల్ పర్సన్ రండి, చాలా పవర్ఫుల్. నేను లైవ్లో చూశాను. ఒక ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో బంగారం కోల్పోతే అది పోయి 1 వీక్ అవుతుంది, తిరిగి 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 వేసారిపోయి అతని దగ్గరికి వస్తే అతను చెప్పిన దగ్గర వెళ్ళి వెతికితే దొరికింది వాళ్ళకి బంగారం. నేను లైవ్లో చూశాను అది. అంత పవర్ఫుల్ పర్సన్. నిన్న చాలాసార్లు కాల్ ట్రై చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు. ఆయన ఒకప్పుడు సినిమాలలో యాక్ట్ చేశాడు, న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేశాడు. తర్వాత ఈ గణపతి సత్యనారాయణ స్వామి ఉంటారు కదా మైసూర్లో, అతనికి చాలా దగ్గర. ఆయన పిలిచి, ఇవన్నీ కాదు నువ్వు చేయాల్సింది, నీ పూర్వీకులకు సంబంధించి సేవ చేయాలి కాబట్టి వెళ్ళి వృద్ధాశ్రమం పెట్టు అంటే ఇప్పుడు వృద్ధాశ్రమం నడిపిస్తున్నాడు. తన అన్ని వదిలేసి నడిపిస్తున్నాడు. చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎనర్జీ. మాట్లాడుతున్నా ఆయనతో ఎప్పుడైనా కౌన్సిలింగ్స్ లాగా అలా ఏదైనా మన వాళ్ళకి న్యూమరాలజీ ప్లస్ అస్ట్రాలజీ పరంగా ఏదైనా నేమ్ చేంజ్ చేయడం కానీ, ఏదైనా కొత్తగా యాడ్ చేయడం కానీ నేను అతనితో మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను కదా, ఒకవేళ వెళ్తే వెళ్ళి కలిసి మాట్లాడతాను. ఫోన్ లిఫ్ట్ చేయడు, చాలా బిజీగా ఉంటాడు. ఓకే. చేయాల్సిన టైం, ప్రాణ వాటర్ యాక్టివేషన్ ఎప్పుడు చేయాలి అంటే రాసుకోండి. నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేయక ముందే. నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేయకముందే చేయాల్సిన టైం ఇది. అమ్మ, కళ్ళు తెరచడంతోటే ఆన్సర్ గుర్తు రావాలి. నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేయకముందే చేయాలి. ఏం చేయాలంటే ఒక కాపర్ గ్లాసులో గోరువెచ్చని నీరు తీసుకోండి. ఒక కాపర్ గ్లాసులో గోరువెచ్చని నీరు.
సలసల కాగే నీరు కాదు, గోరువెచ్చని నీరు. బాగా వేడి తీసుకోకండి, గోరువెచ్చని నీరు తీసుకోవాలి. ఆ గ్లాసుని రెండు చేతులతో ఇలా హార్ట్ దగ్గర పట్టుకోండి, ఇలా 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 హార్ట్ దగ్గర పట్టుకోండి రెండు చేతులతో. హార్ట్ దగ్గర పట్టుకోండి, రాసుకోండి. హార్ట్ దగ్గర పట్టుకోండి. హార్ట్ దగ్గర పట్టుకొని కళ్ళు మూసుకొని 7 సార్లు శ్వాసని డీప్ బ్రీత్ తీసుకోండి, 7 టైమ్స్. మనం ఇదేం చేస్తున్నాం ఈ రిచువల్స్ ద్వారా అంటే మన డిఎన్ఏని, లోపల దాగి ఉన్న శక్తులను బయటికి తీసుకొస్తున్నాం. శక్తులని బయటికి తీసుకొస్తున్నాం. ఇదేంటో తెలుసా? హోపనోపోనో ఏదైతే ఉందో అదొక 1,00,000 సార్లు చేస్తే మీకు ఎలాంటి కన్ఫెషన్ దొరుకుతుందో, జస్ట్ ఇది మీరు రెగ్యులర్గా చేయడం ద్వారా అంత పవర్ఫుల్ అవుతుంది. ఇది మన వాళ్ళు చెప్పిన మెథడ్. అర్థమవుతుందా? మన పూర్వీకులు, మన మునులు, ఋషులు చెప్పింది. సో ఇలా హృదయ స్థానంలో పెట్టుకొని ఒక 7 లాంగ్ బ్రీత్స్ తీసుకోండి. అలా ఒక 7 లాంగ్ బ్రీత్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ వాటర్తో ఇలా చెప్పాలి, రాసుకోండి. ఆ వాటర్తో ఇలా చెప్పాలి, రాసుకోండి. ఈ నీరు, ఈ నీరు నా శరీరాన్ని ఆరోగ్యంగా, నా మనసును ప్రశాంతంగా, నా శరీరాన్ని ఆరోగ్యంగా, నా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. నా జీవితాన్ని సంపదతో నింపుతుంది. నా జీవితాన్ని సంపదతో నింపుతుంది. రాశారా? అని ఆ వాటర్ గ్రాటిట్యూడ్ భావంతో తాగండి. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ భావంతో వాటర్ని బ్రష్ చేయక ముందే తాగండి. దీనివల్ల ఇంకొక బెనిఫిట్స్ ఏమున్నాయో తెలుసా? మనం నిద్ర లేవగానే వాటర్ తీసుకోవడం ద్వారా మన నోటిలో అప్పటికే పేరుకుపోయిన కొన్ని సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా క్యాన్సర్ రాకుండా కాపాడతాయి, మళ్ళీ లోపలికి పంపిస్తాయి. ఇది రీసెంట్గా చేసిన సర్వేస్లో చెప్తున్న విషయం. దీనివల్ల చూడండి ఎంత, మన వాళ్ళు అప్పుడే చెప్పారు. మళ్ళీ చెప్పాలి కదా. ఈ నీరు నా శరీరాన్ని ఆరోగ్యంగా, నా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. నా జీవితాన్ని సంపదతో నింపుతుంది. నా జీవితాన్ని సంపదతో నింపుతుంది. సో ఉదయం లేచే వరకు మన నోట్లో మిగిలిపోయిన లాలాజలం కానీ, సూక్ష్మ ఆ, జీవులు కానీ ఇవి ఏం చేస్తాయో తెలుసా? క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తాయి. మీరు కావాలంటే తర్వాత గూగుల్ చేయండి, తెలుస్తుంది మీకు. ఓకేనా? నిన్న మంతెన సత్యనారాయణ పోడోకాస్ట్ చూశాను. 30 ఇయర్స్ అవుతుందంట ఆయన నాలుకని ఇలా గీకక. ఎన్ని సంవత్సరాలు? 30 ఇయర్స్, 30 సంవత్సరాలు అవుతుందంట. పోడోకాస్ట్ వచ్చింది యూట్యూబ్లో, అన్న చూశాను నేను. ఆయన సబ్బు పెట్టుకోక 30 సంవత్సరాలు అవుతుందంట, సోప్ పెట్టక. ఈ 30 సంవత్సరాల సోపులకు ఎంత ఖర్చు అయింది? ఉం? రైస్ తినక కూడా 30 ఇయర్స్ అవుతుందంట, చెప్తున్నాడు ఆయన. అట్లా కూడా బ్రతికే వాళ్ళు ఉంటారు చాలా మంది. పత్రిజీ ఒక సంవత్సరం మొత్తం ఎవరితో మాట్లాడలేదు ఆయన. డిసైడ్ అయితే అలా ఉంటాడు ఒక 1 ఇయర్ మొత్తం. ఒక 1 ఇయర్ మొత్తం సూప్ తాగుతూనే ఉన్నాడు, సూప్ మీదనే బ్రతికాడు 1 ఇయర్ మొత్తం. మౌనంగా ఉండాలనుకుంటే మౌనంగా ఉండేవాడు 1 ఇయర్ అంతా. అట్లా కంట్రోల్ చేసుకోవాలి మనల్ని మనం. ఓకేనా? సో ఇది డైలీ చేయాలి. చేస్తారా రేపటి నుండి? ఇవి చేయాలి సార్, అసలు చేయాల్సినవి ఇవి. ఇవి చేశాక మనం సీజన్ బై సీజన్లో అటెండ్ అయ్యి విని రాసుకోవడం అవసరమే లేదు. ఇది రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఆటోమేటిక్గా లైఫ్ అబాండెన్స్ వైపు వెళ్తుంది. చాలా కష్టం కదా నేను చెప్పింది? చాలా కష్టమైన విషయం చెప్పాను కదా. ఇంత సింపుల్ చెప్తున్నాను కాబట్టి ఉన్న మీరు కూడా ఫాలో చేయాలి మరి. నెక్స్ట్, ఇది డే 1. డే 2, డే 2 మూన్ గ్రాటిట్యూడ్ వాటర్. మూన్ గ్రాటిట్యూడ్ వాటర్ ఇదేం చేస్తుందంటే మన భావోద్వేగాలని హీల్ చేస్తుంది, ఎమోషన్స్ని హీల్ చేస్తుంది. మూన్ గ్రాటిట్యూడ్ వాటర్. ఎమోషన్స్కి ఎంత పవర్ ఉంది చూశారు కదా లింగన్న గారు మూవీలో.
భావోద్వేగాలని కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఎంత శక్తి ఉంది. సహస్రారం వరకు వెళ్ళగలుగుతాం మనం. సో ఇది ఎలా చేయాలి అంటే, ప్రతిరోజు రాత్రి నిద్రకి వెళ్ళే ముందు టైం గ్లాస్లో నీటిని రైట్ హ్యాండ్కు తీసుకోండి. సేమ్ గ్లాస్ ఉంది కదా మన దగ్గర, కాపర్ గ్లాస్ని ఇలా రైట్ హ్యాండ్కి తీసుకోండి. వాటర్ గ్లాస్ని రోజంతా మీకు వచ్చిన ఒక 3 విజయాలను గుర్తు తెచ్చుకోండి. ఈ రోజు మొత్తంలో మీకు వచ్చిన ఒక 3 విక్టరీస్. బాగా నచ్చిన మిరపకాయ బజ్జీలు రోజు 4 తినేవాళ్ళు ఈరోజు 3 తిన్నారు. అది కూడా ఒక విక్టరీ. అవునా కదా? 4ది అక్కడ ఉండగానే 3 తిన్నారు. ఒకటి ఫ్రెండ్కి ఇచ్చారు నాలాంటి వాడికి తినువని. అది కూడా విజయం. అవునా కదా? సార్ అలాంటి ఒక 3 విక్టరీస్ గుర్తు తెచ్చుకోండి ఆ వాటర్ పట్టుకొని. సో ఆ వాటర్తో చెప్పండి, నేను పొందిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞుడిని. నేను పొందిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞుడిని. సింపుల్ అంతే. చెప్పి ఈ వాటర్ ఎప్పుడు తాగాలి తెలుసా? ఇక ఈ వాటర్ తాగారంటే మీరు ఎవరితో మాట్లాడద్దు, ఇక స్లీపింగ్లోకే వెళ్ళిపోవాలి, అప్పుడు తాగాలి. ఈ వాటర్ తాగారంటే ఇక ఎవరితో మాట్లాడద్దు, మళ్ళీ ఎనర్జీ వీక్ అవుతుంది. మాట్లాడారంటే వీక్ అవుతుంది ఎనర్జీ. ఓకేనా? ఈ వాటర్ తాగారంటే మీలో మౌనముని మేల్కొనాలి. మౌనముని. ఇక నో మోర్ ముచ్చట్లు, నో మోర్ మెసేజ్లు. ఇప్పుడు ఇంకోటి, చాలా తెలివిగా మారిపోయాం మనం. అవునా కదా? మౌనవ్రతం అంటారు. ఉన్నావా, తిన్నావా, వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్. అవునా కదా? మౌనవ్రతం అంటారు. ఇక్కడ మాత్రం నడుస్తుంది. మౌనవ్రతం అంటే కేవలం ఈ స్వరపేటిక ఓపెన్ అవ్వడం మాత్రమే కాదు, ఇది కన్వర్జేషన్ నడుస్తుంటే బ్రెయిన్లో నడుస్తుందనే కదా. అవునా కదా? మౌనవ్రతం చేయాలి తెలుసా, చాలా పవర్ఫుల్. వీక్లీ వన్స్ చేయాలి. సో మీరు నైట్ ఈ వాటర్ తాగిన వెంటనే మౌనంలోకి వెళ్ళిపోవాలి, నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఇదేం చేస్తుందంటే సైంటిఫికల్గా కూడా మన యొక్క నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుందండి. మంచి నిద్ర మంచి నిద్ర వస్తుంది. ఉమెన్స్కి చాలా మందికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఆ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని తగ్గిస్తుంది ఉమెన్స్కి. చెప్పండి మీ ఇంట్లో తల్లి చెల్లి ఎవరున్నా, ఇక్కడున్న మీరైనా, ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ప్రీ మోనోపాజ్ వెళ్ళడం, ఇవి కామన్గా చూస్తున్నాం ఇప్పుడు మనం. ప్రీ మోనోపాజ్ ఇలాంటివి చూస్తున్నాం. అలాంటి వాటికి దూరం అవుతారు ప్రీ మోనోపాజ్కి వెళ్ళకుండా. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది రెగ్యులర్గా ఇలా చేయడం ద్వారా. ఓకేనా? చేస్తారు కదా? మీకు తెలిసిన మిత్రులకు కూడా చెప్పొచ్చు ఇది. కాపర్ గ్లాస్లో వాటర్ పడుకునే ముందు తాగేటప్పుడు నేను పొందిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞుడిని. ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ రాసుకోండి. అబాండెన్స్ ఇంప్రింట్ వాటర్. ఇది మనీ మైండ్ని రీసెట్ చేస్తుంది. అబాండెన్స్ ఇంప్రింట్ వాటర్. అమ్మ, మన రోజు తాగే వాటర్లో ఇన్ని ఉన్నాయా కదా? ఇన్ని ఉన్నాయా? అబాండెన్స్ ఇంప్రింట్ వాటర్. ఇది మన మనీ మైండ్ సెట్ని రీసెట్ చేస్తుంది. ఇది చేయాల్సిన టైం రాసుకోండి. టైం 12 to 1 PM. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపు. ఇప్పుడు ఏం చేస్తారంటే కాపర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేస్తారు. అవునా కదా? కదా? నార్మల్గా కాపర్ గ్లాస్లో కాపర్ బాటిల్లో వాటర్ తాగండి తాగండి అంటే వినం. స్టైల్ బాటిల్స్ కావాలి మనకు. ఇప్పుడు 12 నుండి 1 గంట మధ్యలో ఈ రిచువల్ చేయాలంటే ఎప్పటికి ఇంట్లోనే ఉంటాం కదా, ఆ టైంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటాం కాబట్టి చిన్న ఇంత ఇంత కూడా దొరుకుతాయి కాపర్ బాటిల్. మంచిగా ఉంటాయి, పొట్టి పొట్టిగా. అవి కూడా తీసుకోవచ్చు. సో ఏం చేయాలి? మధ్యాహ్నం 12 నుంచి 1 గంట కంటే సేమ్ మీ రైట్ హ్యాండ్లోకి తీసుకొని ఆ వాటర్ బాటిల్ని కానీ వాటర్ని కానీ రాసుకోండి. ఇలా చెప్పుకోవాలి, డబ్బు నాకు సురక్షితంగా వస్తుంది. డబ్బు నాకు సురక్షితంగా వస్తుంది. నా డబ్బు ద్వారా మంచి జరుగుతుంది. డబ్బు నాకు సురక్షితంగా వస్తుంది. నా డబ్బు ద్వారా మంచి జరుగుతుంది. అంతే. మీకు మధ్యాహ్నం ఆఫీస్లోనే ఎక్కడున్నా
ఈ మాట చెప్పి తాగండి. గుర్తుంటాయా ఈ మాటలన్నీ? గుర్తుంటాయా? గుర్తు తెచ్చుకోవాలి. జీవితం మారాలంటే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ వాటర్ తాగాక ఏం చేస్తారంటే జస్ట్ నేను చెప్పాను కదా, మధ్యాహ్నం కనుక మీకు టైం ఉంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ 1 మినిట్ ఐస్ క్లోజ్ చేసి ఫైనాన్షియల్ అబాండెన్స్, ఫైనాన్షియల్ ఇన్ఫినిటీ, స్టేబుల్గా ఉన్నట్టుగా మీరు విజువలైజ్ చేయొచ్చు మీరున్న పరిస్థితిని బట్టి. ఓకేనా? లాస్ట్ 2 వాటర్స్ చెప్తాను, రాసుకోండి. నెక్స్ట్ వాటర్, ఫోర్త్ మెథడ్ హీలింగ్ బ్రీత్ ప్లస్ వాటర్. హీలింగ్ బ్రీత్ ప్లస్ వాటర్ ఇదేంటంటే హెల్త్ను ప్రొటెక్ట్ చేస్తుంది. హీలింగ్ బ్రీత్ ప్లస్ వాటర్ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మెడిసిన్కి ప్రత్యామ్నాయం కాదు మనం చెప్పేది, మనం కాస్మిక్ ఎనర్జీని పొందుకోవడానికి చెప్తున్నాను. ఓకేనా? ఐఎమ్ నాట్ అగైనెస్ట్ మెడిసిన్, ఎనీ ఇంగ్లీష్ మెడిసిన్, ఎనీ ఆయుర్వేదిక్ మెడిసిన్, ఏదైనా కూడా ఓకే, అది కూడా వాడాలి మనం. ఆ, సో ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఎప్పుడైనా మీకు హెల్త్ కొంచెం బాగాలేనప్పుడు ఇది ఎప్పుడైనా చేయొచ్చు. గ్లాస్ నీరు ముందు పెట్టుకొని ఒక నేను చెప్పినట్టుగా 4 సెకండ్లు శ్వాసను ఆపుతూ మళ్ళీ 4 సెకండ్లు శ్వాసను తీసుకొని వదిలేస్తూ ఇలా ఒక 7 రౌండ్స్ చేయాలి. వాటర్ గ్లాస్ ముందు పెట్టుకొని 4 సెకండ్ 1 2 3 4 వదిలేయాలి. 1 2 3 4 ఇలా 7 రౌండ్స్ చేయాలి. 7 రౌండ్లు చేస్తారా? 7 రౌండ్స్ చేస్తారా? 70 రౌండ్స్ చేస్తారా? మీ ఇష్టం. 70 అయితే ఇంకా బెస్ట్. చేసి తర్వాత వాటర్ తాగండి. సో ఇదేం చేస్తుందంటే అలా వాటర్ తాగడం ద్వారా మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్స్ని తగ్గిస్తుందండి. మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్స్ని తగ్గిస్తుంది. బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు మనం వాడే కార్కి బైక్కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తాం, అవునా కదా? ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారా? అలానే కూలెంట్ ఆయిల్ చేంజ్ చేస్తారా? కూలెంట్ ఆయిల్ ఇంజన్ కూల్ అవ్వడానికి కదా. సో మన బాడీలో కూడా ఏం జరుగుతుందంటే నిరంతరం మన బాడీలో ఒక యుద్ధం జరుగుద్ది. కణాలలో ఒక యుద్ధం, బాహుబలి మూవీలో యుద్ధం ఎలా ఉంటుందో పోరాటం. ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్కి, తర్వాత ఆ, మన బాడీలో ఉన్న ఆల్రెడీ పేరుకుపోయి చనిపోయినటువంటి మృత కణాలకి, ఈ రెండింటికి మధ్యలో నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఎవడి సైన్యం ఎక్కువ ఉంటే వాడు గెలుస్తాడు. ఆరోగ్యంగా మారాలన్నా అనారోగ్యంగా మారాలన్నా అది జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ చనిపోయిన వాళ్ళంతా కూడా ఎవరు? మృత కణాలు ఉండిపోతాయి. 120 రోజులకి మన బాడీలో కణాలు చనిపోయి అవి బయటికి వెళ్ళిపోవాలి, అక్కడ కొత్త కణం సృష్టించబడాలి. అప్పుడు మనం ఆరోగ్యంగా తయారవుతాం. ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా? ఈ కణాలు 120 రోజులకు చనిపోవాలని మర్చిపోయి బ్రతుకుతున్నాయి ఎక్కువ రోజులు. జాగ్రత్త వినండి, ఎక్కువ రోజులు బ్రతుకుతున్నాయి. ఏది? మనం తినే జంక్ ఫుడ్ వలన, ఆయిల్స్ వలన, రేడియేషన్ వలన మర్చిపోయాయి. ఆ ఎక్కువ రోజులు బ్రతికిన కణాలే క్యాన్సర్ కణాలుగా మారుతున్నాయి. అర్థమవుతుందా? ఎక్కువ రోజులు బ్రతికిన కణాలే క్యాన్సర్ కణాలుగా మారుతున్నాయి. నేను ఇప్పుడు క్లాస్ అయిపోయినాక మీకు ఒక బుక్ చూపిస్తాను. ఆ బుక్ మీరు ఈరోజు ఆర్డర్ చేయండి వెంటనే. ఓకేనా? క్యాన్సర్ అనేది చాప కింద నీరులా ప్రవహిస్తుంది. చాలా మంది డాక్టర్స్ మనకు చెప్పని సీక్రెట్ ఏంటో చెప్పనా? రాబోయే నెక్స్ట్ 5 ఇయర్స్లో కంటి క్యాన్సర్ చాలా డేంజర్గా వస్తుంది. కంటి క్యాన్సర్, లోకమే అంధకారం అవ్వబోతుంది. ఇది ఎవ్వరు చెప్పట్లేదు, కంటి క్యాన్సర్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నా ఎదురుగా ల్యాప్టాప్ ఉంది. ఈ బ్లూరేస్ అనేది నేరుగా నా కంటిని ఢీకొంటున్నాయి. భరత్ సార్ లాగా యాంటీ రిఫ్లెక్టెడ్ పెట్టుకోవాలి మనం, తప్పదు. మొబైల్ చూస్తున్నప్పుడు, ల్యాప్టాప్ చూస్తున్నప్పుడు కంటి క్యాన్సర్ అనేది ఇప్పుడు చూడండి, వేరే ఏదైనా తట్టుకోగలుగుతాం కానీ సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నాం, అవునా కదా? నయనం అనేది చాలా ఇంపార్టెంట్. కళ్ళు, కళ్ళని కాపాడుకోవాలి. అందుకే కళ్ళని కాపాడుకోవాలంటే బంతిపూల సారం, బంతిపూలల్లో మనకి ఏంటి, ఈ కంటిని కాపాడే ద్రావణాలు ఉంటాయి. తర్వాత బెర్రీస్, ఏది మన బ్లాక్ బెర్రీస్ తినాలి. తర్వాత ద్రాక్ష పళ్ళు తినాలి. ద్రాక్ష పళ్ళు, ద్రాక్ష గింజల పౌడర్ వాటర్లో కలుపుకొని తాగాలి కంటి చూపు కోసం.
చాలా చాలా నా దగ్గర చాలా ఉన్నాయి. ఆయుర్వేదం గురించి చెప్పన్నా చెప్తాను నేను. ఓకేనా? సర్వేంద్రియం నయనం ప్రధానం, కంటిని మనం కాపాడుకోవాలి. అలాగే ఈ ఈ రిచువల్ మీరు చేయడం ద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది బాడీలో, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఓకే. నెక్స్ట్, ప్రతి ఆదివారం సాయంత్రం చేయాల్సిన ఒక రిచువల్, వీక్లీ సాల్ట్ వాటర్ క్లీన్స్. రాసుకోండి. వీక్లీ సాల్ట్ వాటర్ క్లీన్స్ ఎవ్రీ సండే చేయాలి మీరు ఇది. ఎవ్రీ సండే ఆదివారం సాయంత్రం మీరు ఇంటికి రాగానే, సండే ఈవినింగ్ మీరు ఇంటికి రాగానే ఏం చేయాలి? ఒక బకెట్ నీటిలో ఒక స్పూన్ రాక్ సాల్ట్ వేయాలి. ఒక బకెట్ నీటిలో ఒక స్పూన్ రాక్ సాల్ట్ వేయాలి. సో ఈ రాక్ సాల్ట్ని స్నానం చేసేటప్పుడు తలపై నుంచి కాకుండా మెడ నుండి కాళ్ళ వరకు ఇలా పోసుకోవాలి. మెడ నుండి కాళ్ళ వరకు, ఈ బాట నుండి మెడ నుండి కాళ్ళ వరకు. అప్పుడు ఏమనుకోవాలి ప్రతి మగ్గు వేస్తున్నప్పుడు? నా శరీరం నుండి పాత అలసట, భయం, నెగిటివ్ బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి. నా శరీరం నుండి పాత అలసట, భయం, నెగిటివ్ బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి అనుకుంటూ ఎవ్రీ సండే ఈవినింగ్ ఇలా బాత్ చేయండి, సాల్ట్ బాత్ చేయండి. ఓకేనా? సాల్ట్ బాత్ చేయండి. అండ్ రెగ్యులర్గా మీరు స్నానం చేసే ముందు మీకు గనక టైం ఉంటే, ఆ, మీకు గనక టైం ఉంటే నేను రికార్డ్ ఆఫ్ చేస్తాను.